ప్రముఖ హిందీ నటి విద్యా బాలన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. 2005లో పరిణితి చిత్రంలో ఆరంగేట్రం చేసిన విద్య ఆ తరువాత లగే రాహో, మున్నాబాయ్తో ప్రేక్షకులను గుర్తింపు పొందింది. ఆ తరువాత పా, ఇష్కియా, నో వన్ కిల్డ్ జెన్సికా మరింత చేరువైంది. 2011లో వచ్చిన ది డాల్టీ పిక్చర్ మూవీలో స్కిల్స్ స్మిత పాత్రల్లో నటించి ఆడియన్స్ ను మాత్రమే కాకుండా విమర్శకులను సైతం మెప్పించింది. అంతేకాకుండా ఫిలింఫేర్, నేషనల్ అవార్డులలో సహా అనేక పురస్కారాలను గెలుచుకుంది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్న విద్య తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె కెరీర్లో తొలినాళ్లలోనే చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు. మోహన్ లాల్ తో సినిమా మధ్యలో ఆగిపోవడంతో రాత్రి తనను 9 ప్రాజెక్టులలో తీసేశారని వెల్లడించారు. ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా పడిందని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. మోహన్ లాల్ తో కలిసి చక్రం అనే సినిమాకు సంతకం చేశారు. అది కొన్ని రోజులు షూటింగ్ కూడా జరిగింది. అది కొన్ని రోజులు జరిగిన షూటింగ్ లో అయితే అనూహ్యంగా ఆ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ఆ సినిమా ఆగిపోవడానికి నేనే కారణమని ప్రచారం జరిగింది. నన్ను ఐరన్ లెగ్ అని పేర్కొంటూ రాత్రికి రాత్రే నేను సంతకం చేసిన 9 దక్షిణ ప్రాజెక్టుల నుంచి తొలగించారని తెలిపారు. కానీ ఆ సినిమా ఆగిపోవడానికి కారణం తాను కాదని స్పష్టం చేశారు. దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.